అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు చిరిగిన చీర. పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలో మకాం చేస్తున్నప్పుడు కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజ చేయాలని తలచి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేశారు. శ్రీకార్యం వ్యక్తులు కామాక్షి అమ్మవారిని చక్కగా అలంకరించారు. మహాస్వామివారు ఇక పూజ మొదలుపెట్టబోతూ కామాక్షి అమ్మవారికి కట్టిన చీర మోకాలు వద్ద కొద్దిగా చినిగి ఉండడం గమనించారు. అమ్మవారికి కట్టిన చీర మార్చకుండా అలాగే పూజ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు స్వామివారు. పూజ చాలా అద్భుతంగా జరుగుతోంది. ఆ పూజను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. హఠాత్తుగా చాలా చోట్ల చినిగి ఉన్న వస్త్రం ధరించిన ఒక భిక్షకురాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చీర, తినడానికి కాస్త ఆహారం కావాలని అడిగింది. ఆమె పరమాచార్య స్వామివారిని సమీపించకుండా అక్కడున్న వారందరూ అడ్డుపడుతున్నారు. కాని మహాస్వామివారు ఆమెను అడ్డగించవద్దని, తన వద్దకు రానీయమని ఆదేశించారు. కరుణాసాగరులైన స్వామివారు ఆమెకేం కావాలని అడిగారు. తన దగ్గర ఈ చినిగిపోయిన చీర మాత్రమే ఉన్నదని, కావున ఒక మంచి చీరను ఇప్పించమని వేడుకుంది. అందుకు స్వామివారు ఒక మంచి చీర, పళ్ళు, ప్రసాదం ఒక పళ్ళెంలో తీసుకుని రమ్మని చెప్పి శ్రీకార్యాన్ని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం వారు అలాగే తీసుకుని వచ్చి ఆమెకు అందించారు. స్వామివారు నవ్వుతూ ఆమెను బాగుండమని ఆశీర్వదించారు. ఆమె ఆ పళ్ళాన్ని తీసుకుని రోడ్డు వైపుకు వెళ్ళింది. ఇలాంటి వారు ఆ చీరను డబ్బు కోసం అమ్ముకుంటారని తలచి శ్రీకార్యం వ్యక్తి ఒకరు ఆమెను అనుగమించి వెళ్లారు. ఆమెకు మహాస్వామి వారికి తెలియకుండా అతను ఆమెను వెంబడిస్తున్నాడు. ఆమె రోడ్డుని దాటి ఒక దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా ఎవరో ఇతన్ని గట్టిగా చరచడంతో మూర్ఛ వచ్చి నేలపైన పడిపోయాడు. ఆమె ఆలయం లోపలికి వెళ్లి అదృశ్యమైపోయింది. దారిన వెళ్తున్న వారి సహాయంతో పూజా మండపానికి తిరిగొచ్చాడు ఆ వ్యక్తి. ఈ సంఘటనను మహాస్వామి వారికి చెప్పడానికి అతను చాలా భయపడ్డాడు. ఎవరూ ఏమీ చెప్పకుండానే మహాస్వామి వారికి అంతా తెలుసు. అతన్ని నిలదీయడంతో తన కళ్ళు తిరిగి పడిపోయేదాకా జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తను చేసిన పనికి క్షమించవలసిందిగా వేడుకున్నాడు. అమ్మవారికి చిరిగిపోయిన చీర కట్టారని, అందుకే అమ్మవారు చిన్న లీల చేయదలిచి ఇలా చేసిందని తెలిపారు స్వామివారు. నిజమైన భక్తుణ్ణి కరుణించడానికి అమ్మవారు ఎంత కిందకైనా దిగిరాగలదు. అలాగే పరమాచార్య స్వామివారు కూడా. ఎందుకంటే అమ్మవారే పరమాచార్య స్వామి కాబట్టి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.